న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. హైదరాబాద్ లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియా సమావేశం. బీఆర్ఎస్ రాకపోతే పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం ఆగిపోతుందా అని ప్రశ్న. నల్గొండలో దారుణం. బాలికతో మాట్లాడుతున్నందుకు యువకుడి దారుణ హత్య. సూర్యాపేట జిల్లా మోతే మండలం విబులాపురంలో ఉద్రిక్తత. అర్హులకు డబుల్ బెడ్రూమ్లు కేటాయించాలని గ్రామస్తులు ఆందోళన. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మండిపడ్డ అయ్యన్న పాత్రుడు. 3000 పెన్షన్ ఇవ్వకుండా వృద్ధులను మోసం చేశారని విమర్శ. ఇక డీటెయిల్స్ చూస్తే తెలంగాణ సచివాలయం ప్రారంభోత్సవానికి గవర్నర్ను ఎందుకు ఆహ్వానించలేదో చెప్పాలని బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ రాకపోతే పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం ఆగిపోతుందా అని ప్రశ్నించారు. ఆయన హైదరాబాద్లో మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్తో నీతులు చెప్పించుకునే పరిస్థితిలో బీజేపీ లేదని అన్నారు. పార్లమెంటు నూతన భవనం ప్రారంభోత్సవంపై ప్రతిపక్షాలు అనవసరం రాద్ధాంతం చేస్తున్నాయని కిషన్ రెడ్డి అన్నారు. కేంద్రం నిర్వహించే సమావేశాలకు కేసీఆర్ హాజరు కాకపోవడం బాధ్యతారాహిత్యమని విమర్శించారు. రేపటి నీతి ఆయోగ్ సమావేశానికి దూరంగా ఉండటం దుర్మార్గపు చర్య అని మండిపడ్డారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ కేసీఆర్ వైఖరి కారణంగా నష్టపోతోందని కిషన్ రెడ్డి అన్నారు. ప్రధాని అధికారిక కార్యక్రమాలకు ముఖ్యమంత్రి రాకపోవడం సిగ్గుచేటు. మహారాష్ట్రకు వెళ్లడానికి తీరిక ఉంది కానీ అంబేద్కర్, బాబు జగజ్జీవన్ రామ్ జయంతికి పూలమాలలు వేయడానికి కేసీఆర్ కు తీరిక లేదా అని నిలదీశారు. అవకాశం ఉన్న చోట తెలంగాణ వాయిస్ వినిపించటంలో కేసీఆర్ విఫలమయ్యారని, ప్రభుత్వాల మధ్యలో ఘర్షణాత్మక వైఖరి వల్ల తెలంగాణకు నష్టమని ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామానికి వెళ్ళినా కూడా, ఏ ఊరికి వెళ్ళినా కూడా ఇళ్ల మీద జెండాలు ఎగురుతా ఉన్నాయి. కాబట్టి ఆ యువతకంతా కూడా ఎవరైతే రాళ్లను పట్టుకొని పోలీసుల మీద వేసేవాళ్ళు, ఎవరి చేతిలో అయితే AK-47 ఉండేదో, ఎవరి చేతిలో అయితే దేశ వ్యతిరేక సాహిత్యాలు ప్రచారం చేసేవాళ్ళు, ఏ పసిపిల్లల చేతిలో అయితే రాళ్లతో పోలీసులను, సెక్యూరిటీ సిబ్బందిని కొట్టించేవారో అటువంటి యువతనంతా కూడా ఈరోజు స్కిల్లింగ్ గా మార్చడం కోసం చాలా పెద్ద ఎత్తున భారత ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. మేజర్ గా మా టూరిజం డిపార్ట్మెంట్ ద్వారా హాస్పిటాలిటీ అండ్ టూరిజం సెక్టార్ లో పెద్ద ఎత్తున ఇప్పుడు అక్కడ జీరో ఉండేది టూరిజం ద్వారా జీడిపి జమ్మూ కాశ్మీర్ సంబంధించి గత 2-3 సంవత్సరాలుగా మేము చేసిన ప్రయత్నం కారణంగా ఈరోజు జమ్మూ కాశ్మీర్ జీడిపి 8% ఓన్లీ టూరిజం సెక్టార్ ద్వారా మరి జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వానికి వస్తుంది. మేము ఈ ఇయర్ ఎండింగ్ 23 ఎండింగ్ లోపల 8% ఉన్నటువంటి జీడిపిని జమ్మూ కాశ్మీర్లో 15% తీసుకెళ్లాలనేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. రానున్న రోజుల్లో దాన్ని 40% దాకా తీసుకెళ్లినట్లయితే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఎంత పెద్ద ఎత్తున టూరిజం పొటెన్షియల్ ఉంది, ఎన్ని వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు అక్కడ దొరుకుతాయో. అదేవిధంగా దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి ఉన్నది. కొత్త కొత్త కంపెనీలు, బహుళజాతి కంపెనీలు, అనేక రకాల ఎన్ఫిడిఏలు, అనేక రకాల ప్రైవేట్ సెక్టర్ ఇన్వెస్ట్మెంట్స్, ఎక్స్పెన్షన్స్, మార్కెటింగ్ ఫెసిలిటీస్ పెరుగుతా ఉన్నాయి. మన హైదరాబాద్లో చూస్తున్నాం. గతంలో అక్కడక్కడ బ్రాండింగ్ కంపెనీలు ఉండేది. ఈరోజు మీ శివం రోడ్లో కూడా బ్రాండింగ్ కంపెనీలు వచ్చింది. బ్రాండింగ్ కంపెనీ లేనటువంటి, బ్రాండెడ్ కంపెనీ లేనటువంటి వస్తువులు షాపులు లేవు, అన్ని బ్రాండెడ్ షాపులు. అంటే చాలా పెద్ద ఎత్తున ఈరోజు ఆ యొక్క బ్రాండెడ్ సంబంధించినటువంటి షోరూంలో పనిచేయాలంటే. నల్గొండలో దారుణం జరిగింది. బాలికతో మాట్లాడుతున్నందుకు ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న బాలుడిని బాలిక నాయనమ్మ, తండ్రి కలిసి కర్రలతో కొట్టి చంపేశారు. తమ కుమార్తె వెంట పడొద్దని హెచ్చరించినా వినకుండా వస్తున్నాడనే కోపంతో హతమార్చినట్లు తెలుస్తోంది. తమ కుమార్తెతో మాట్లాడొద్దన్నా వినకుండా వెంట పడుతున్నాడనే కోపంతో బాలిక నాయనమ్మ, తండ్రి కలిసి బాలుడిని కర్రలతో కొట్టి చంపేశారు. తప్పించుకునేందుకు ప్రయత్నించినా వెంటాడి చితకబాదడంతో బాలుడు ప్రాణాలు విడిచాడు. పెద్దలు వారించినా వినకుండా ఓ బాలిక
వెంట పడడం బాలుడు ప్రాణం తీసింది. తమ కూతురు వెంట పడుతున్నాడన్న కోపంతో రగిలిపోయిన బాలిక తండ్రి కొట్టడంతో బాలుడు చనిపోయాడు. ఈ ఘటన నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలం కొప్పోలులో జరిగింది. కొప్పోలుకు చెందిన బాలిక నల్గొండలోని ఓ ప్రైవేటు హాస్టల్లో ఉండి 10వ తరగతి చదువుతోంది. నల్లగొండ జిల్లా కట్టంగూరు మండలం దుగినెల్లి వాసి ఇంటర్ మొదటి సంవత్సరం పూర్తి చేసిన బాలుడు ప్రేమ పేరిట ఆమె వెంట పడుతున్నాడు. బాలుడు ఇద్దరి స్నేహితులతో కలిసి కొప్పోలుకు వచ్చి బాలిక ఇంట్లోకి వెళ్ళాడు. ఆ సమయంలో మిగిలిన స్నేహితులు ఇంటి వెలుపల ఉన్నారు. వారిని గమనించిన బాలిక నాయనమ్మ ఇంటి బయట నుంచి తలుపు గడియపెట్టి తన కుమారుడికి సమాచారం ఇచ్చింది. అది చూసిన స్నేహితులు అక్కడి నుంచి పారిపోయారు. ఆవేశంతో కుటుంబ సభ్యులతో కలిసి అక్కడకు చేరుకున్న బాలిక తండ్రి తలుపు తీసి బాలుడిని కర్రలతో తీవ్రంగా కొట్టారు. తీవ్ర గాయాలతో బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. నల్గొండ హై స్కూల్లో చదివే సమయంలో బాలికతో పరిచయం ఏర్పడినట్లు తెలుస్తోంది. ఆమె కుటుంబ సభ్యులు బాలుడిని పలుమార్లు హెచ్చరించినట్లు చెబుతున్నారు. 6 నెలల క్రితం షీటీంకు ఫిర్యాదు చేయగా పోలీసులు అతడిని నల్గొండకు పిలిపించి మందలిచ్చినట్లు తెలుస్తోంది. ఉపాధి నిమిత్తం బాలుడి తల్లిదండ్రులు సూరత్ వలస వెళ్లారు. సోదరి వద్ద ఉంటున్న బాలుడు బాలిక వెంట పడడం మానలేదు. ఈ క్రమంలోని హత్య జరిగినట్లు చెబుతున్నారు. మృతుడిని కట్టంగూరు మండలం దుగినెల్లి గ్రామానికి చెందిన బొడ్డు సంతోష్గా గుర్తించారు. బాలుడిపై దాడి చేసిన బాలిక తండ్రి యాదయ్యతో పాటు ఇతర కుటుంబ సభ్యులపై పోలీసులు కేసు నమోదు చేశారు. కౌన్సిలింగ్ అంటే 3-4 నెలల కింద ఇదివరకు అంటే కౌన్సిలింగ్ వెళ్ళిపోతుంది. ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఫస్ట్ తల్లంతా ఫస్ట్ పడుతుంది. ఎగ్జామ్ రాసేదంటే దానికి సూర్యాపేట జిల్లా మోతే మండలం విమలాపురంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అర్హులకు డబుల్ బెడ్రూమ్లు కేటాయించాలంటూ గ్రామస్తులు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో వారికి మద్దతుగా వచ్చిన సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు సైదులు మరియు మహిళలపై ఎస్ఐ దాడి చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా దారితీసింది. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యుడు మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎన్టీ రామారావు నిరుపేదలకు పెన్షన్ పథకాన్ని ప్రారంభించారని, ఆ తర్వాత గత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 2,000 రూపాయల పెన్షన్ పెంచారని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలోనూ ఎన్నికల హామీలు వృద్ధులకు, వితంతువులకు పెన్షన్లు ప్రతి నెల 3,000 రూపాయలు ఇస్తారని హామీ ఇచ్చారని, 3,000 ఇవ్వకుండా మోసం చేశారని అన్నారు. మహానాడు కూడా అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ శాడిస్ట్ ముఖ్యమంత్రి అదేనండి మన జగన్ రెడ్డి. ఏంటంటే పరిపాలన నాకు అర్థం కాదండి. ఈవేళ ఆ మీటింగ్ని భగ్నం చేయడం కోసం ఎన్ని కార్యక్రమాలు అడ్డు పెడుతున్నారండి. మనకి రోజు రాజమండ్రిలో గొడవే. మనం ఫ్లెక్సీలు పెడతాం అంటే మన ఫ్లెక్సీలు అడ్డుగా ఆ కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీ నాయకులు ఫ్లెక్సీలు పెట్టాం. బుద్ధి ఉండాలండి. మీ కార్యక్రమాలకు ఎప్పుడైనా మేము అడ్డుపెట్టామా? మీ ఫిక్షన్లకు ఎప్పుడైనా మేము అడ్డుపెట్టామా? ఏంటి దుర్మార్గం జగన్ రెడ్డి? నీకు బుద్ధి రాదా? 4 సంవత్సరాలు పెట్టి బుద్ధి రాదు. ఇంకా ఇప్పుడు ఏం చేసాడండి? మహానాడికి జన సమీకరణ అన్ని జిల్లాల నుంచి వస్తారు కదండి.
ఆర్టీసీ బస్సులు అడిగాం, మేము డబ్బులు కడతామయ్యా బస్సులు రెంట్కి ఇవ్వమంటే ఆర్టీసీ అధికారులు బస్సులు ఇవ్వట్లేదు. ఏంటండి ఇది? బస్సులు ఇవ్వట్లే. మేము డబ్బు కడతా ఉన్నాం, బస్సుకి కిలోమీటర్కి ఎంత చెప్పండి, మేము కడతాం, రెంట్ కడతామంటే ఏమనుకోకండి సార్, పైనుంచి మాకు ఆదేశాలు ఇవ్వద్దంటున్నారు. తిరుమలరావు గారు అని చెప్పి ఆర్టీసీ ఎండి గారు ఉన్నారు. అతను మొన్న మధ్యకాలంలో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. దేవుడు ఇచ్చే స్టేట్మెంటు, పార్టీలతో సంబంధం లేదు, ఎవరు అద్దెకి బస్సు కావాల్సిన మేము ఇస్తాం, ఏ పార్టీ వాళ్ళు కూడా ఇస్తాం, మాకు ఆదాయం కావాలని చెప్పారు. మరి ఈవేళ ఆర్టీసీ బస్సులు అడిగితే ఎందుకు ఇవ్వట్లేదు మీరు? మాకు పైనుంచి ఆదేశాలు ఉన్నాయండి, తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఇవ్వద్దని చెప్పి అంటున్నారండి. ఇది ఎంతవరకు ధర్మం అండి? మనం ఇది చూశారు జూలైలో అనుకుంటాను గుర్తులేదు, విజయవాడలో ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ప్లేనరీ సమావేశం జరిగింది. దానికి ఇదే ఆర్టీసీ బస్సులు 2000 సుమారు 2000 బస్సులు ఇచ్చారండి. ఆ కుటుంబానికి ఏం కష్టం వచ్చిందో తెలియదు. రైలుకు ఎదురుగా వెళ్లి ఆత్మహత్య చేసుకున్నారు. తల్లి కొడుకులు మృతి చెందగా కుమార్తె పరిస్థితి విషమంగా ఉంది. కొన ఊపిరితో కొట్టి మిట్టాడుతోంది. ఈ విషాద ఘటన పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో జరిగింది. తాడేపల్లిగూడెం శేషమహల్ ప్రాంతానికి చెందిన గుత్తి శివ ఆంజనేయులు మార్కెట్లో వెల్లుల్లి వ్యాపారం చేస్తుంటాడు. అతనికి భార్య సత్యప్రభ, కొడుకు త్రిభువన్, కుమార్తె అమృత ఉన్నారు. కుమారుడు ఇంటర్, కుమార్తె 10వ తరగతి పూర్తి చేశారు. ఏం జరిగిందో తెలియదు. వీరు ముగ్గురు రైల్వే స్టేషన్ సమీపంలోని నిడదవోలు వెళ్లే వైపు ఒక ఫ్లైఓవర్ కిందకు చేరుకున్నారు. ఆత్మహత్య చేసుకునేందుకు ట్రాక్ పైకి వెళ్లారు. ఆ క్రమంలో త్రిభువన్ ముందుగా గుర్తు తెలియని రైలుకు ఎదురుగా వెళ్లి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇది చూసిన తల్లి, కూతురు సత్యప్రభ, అమృత విశాఖ వైపు వెళుతున్న తిరుమల ఎక్స్ప్రెస్కి ఎదురుగా వెళ్లడంతో అది వీరిని వేగంగా ఢీకొట్టింది. పట్టాలపై వీరిని చూసిన రైలు డ్రైవర్ హారన్ కొట్టినప్పటికీ ఫలితం లేకపోయింది. సత్యప్రభ అక్కడికక్కడే మృతి చెందగా అమృత తీవ్ర గాయాలతో కొట్టిమిట్టాడుతోంది. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని అమృతను ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి ఏలూరు తరలించారు. పల్నాడు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. మద్యానికి డబ్బులు అడుగుతున్నాడని కన్న కొడుకును ఓ తండ్రి హత్య చేశాడు. నకరేకల్ మండలం గుండ్లపల్లి గ్రామానికి చెందిన బత్తుల కిషోర్ను తండ్రి వీరయ్య చంపిన విషయం విదితమే. మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వలేదని కొడుతుండటంతో విసుగు చెందిన తండ్రి కొడుకును నరికి చంపినట్లు తెలుస్తోంది. ఇక కిషోర్కు పెళ్లి కాగా భర్తతో గొడవల కారణంగా భార్య పుట్టింటికి వెళ్ళింది. ఇంట్లో వీరయ్య, కిషోర్ ఉండగా గొడవ చెలరేగి హత్యకు దారితీసింది. ప్రస్తుతం ఇంట్లో వీరయ్య, కిషోర్ ఉంటున్నారు. కిషోర్ తాగొచ్చి తండ్రితో గొడవ పెట్టుకుని హింసించేవాడు. రోజులాగే ఇద్దరి మధ్య గొడవ జరగడంతో విసుగు చెందిన వీరయ్య కొడుకు తల నరికి హత్య చేశాడు. కొడుకు తలను ఒక బస్తాలో పట్టుకుని పోలీసులకు లొంగిపోయాడు. మిలిటరీలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. ಕೆಂಪು ರೂಬಿ, ಮುತ್ಯಂ ಪೇರ್, పగడం కోరల్, పచ్చ యమరాల్, కనకపుష్య రాగం ఎల్లో సఫైర్, వజ్రం డైమండ్, నీలం బ్లూ సఫైర్, గోమేధికం హెసోనైట్, వైఢూర్యం క్యాట్సై. రత్నాల్లో మహత్యం ఏమిటి? రత్నం పెడితే తలరాత మారుద్దా? రత్నం మారితే రంగు పడుద్దా? రత్నం మహత్యం త్వరలో మీ 95 న్యూస్ ఛానల్లో. మీ జాతకం బాగాలేదని ఇబ్బంది పడుతున్నారా? మీరు అనుకున్న పనులు జరగడం లేదా? నిత్యం సమస్యలతో సతమతమవుతున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం? మీకు జాతక రత్నాలపై నమ్మకం ఉంటే మీ జాతకం ప్రకారం జ్యోతిష్యుడు చెప్పిన సర్టిఫైడ్ నవరత్నాల కోసం వెంటనే సంప్రదించండి. సంప్రదించవలసిన అడ్రస్ ఎస్కే జ్యువెలర్స్, రామ్నగర్, హైదరాబాద్. నెంబర్ 9640261234. మీ పెళ్లి రోజు, పుట్టినరోజులు, మరే ఇతర శుభ కార్యక్రమాలకైనా మీ బంధువులకు, శ్రేయోభిలాషులకు శుభాకాంక్షలు చెప్పాలనుకుంటున్నారా? మీ ఇంట్లో జరిగే శుభకార్యాలను టీవీలో చూడాలనుకుంటున్నారా?
అయితే ఆలస్యం ఎందుకు? 95 న్యూస్ అందిస్తుంది మీకు ఆ అద్భుతమైన అవకాశం. ఆలస్యం ఎందుకు? స్క్రీన్ పై కనిపించే ఈ నంబర్కు వెంటనే డయల్ చేయండి. మీరు చెప్పే శుభాకాంక్షలు ప్రత్యక్ష ప్రసారంలో చూడండి. మీరు డయల్ చేయవలసిన నంబర్ 9912696750. వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. హైదరాబాద్లోని కూకట్పల్లిలో ఓ బెంజ్ కారు బీభత్సం సృష్టించింది. అతివేగంగా వచ్చి గోకుల్ ఫ్లాట్ వద్ద పార్క్ చేస్తున్న 3 కార్లను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 3 కార్లు ధ్వంసమయ్యాయి. వెంటనే అప్రమత్తమైన స్థానికులు కారు అడ్డుకుని డ్రైవర్ను ప్రశ్నించగా ఫుల్లుగా మద్యం సేవించున్నట్లు తెలిపారు. అంతేగాక ఇదేంటని ప్రశ్నించిన ధ్వంసమైన కారు యజమానులను బెదిరింపులకు గురి చేసినట్లు సమాచారం. ఇదే విషయమై పోలీసులకు సమాచారం అందించగా పోలీసులు సైతం నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. వాళ్ళకి న్యాయం జరగాలి. వాళ్ళు ఇప్పుడు మనం ఎంత చేసినా వాళ్ళకి జరగాలి. అవుతుంది. నువ్వు ఎందుకు సైలెంట్ ఉండు? ఆయన పెట్టుకోవాలి. ఏం పెట్టుకోవాలి. కిషన్ ఫోన్ తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్యామ్ సుందర్ సతీ సమేతంగా దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ ఏఈఓ ప్రభాకర్ రెడ్డి, సూపరింటెండెంట్ శేషగిరి, ఏవిఎస్ఓ శైలేంద్రబాబు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆలయ అర్చకులు వేదాశీర్వచనం అందించారు. అధికారులు అమ్మవారి తీర్థ ప్రసాదాలను వారికి అందజేశారు. సార్ ఫోటో వెనకరా 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 ఏడకి పడిపోతారు వెనకాల ఆయన రాదు. విజయవాడ రామవరప్పాడు రింగ్ ఫ్లైఓవర్పై రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సును టిప్పర్ లారీ ఢీకొట్టడం జరిగింది. జగనన్న హౌసింగ్ కాలనీకి వెళ్లి వస్తున్నట్లుగా బస్సులో ఉన్న మహిళలు తెలిపారు. ఈ ఘటనలో త్రుటిలో ప్రాణాపాయం తప్పిందని బాధితులు తెలిపారు. టిప్పర్ లారీ అతివేగమే ప్రమాదానికి గల కారణమని స్థానికులు తెలిపారు. పడిపోతే ఏమన్నా పట్టుకుంటా ఉన్నా ఫోన్ చేస్తా ఉన్నామా అయిపోయింది. అదంతా డౌన్ అయిపోతుంది. పడిపోతే పడిపోతే ఏమన్నా పట్టుకుంటా ఉన్నా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. హైదరాబాద్ లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియా సమావేశం. బీఆర్ఎస్ రాకపోతే పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం ఆగిపోతుందా అని ప్రశ్న. నల్గొండలో దారుణం. బాలికతో మాట్లాడుతున్నందుకు యువకుడి దారుణ హత్య. సూర్యాపేట జిల్లా మోతే మండలం విబులాపురంలో ఉద్రిక్తత. అర్హులకు డబుల్ బెడ్రూమ్లు కేటాయించాలని గ్రామస్తులు ఆందోళన. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మండిపడ్డ అయ్యన్న పాత్రుడు. 3000 పెన్షన్ ఇవ్వకుండా వృద్ధులను మోసం చేశారని విమర్శ. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.